వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ క్లాస్ అంటే దీని మీద మీకు ఇది ఉపయోగం అనుకుంటే నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని రికమెండ్ చేయండి. మీకు అందరికీ తెలుసు మనది సోషియాలజీ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే సిడిపిఓ క్లాసెస్ని ప్రొఫెషనల్గా టీచ్ చేసేటువంటి ఆర్గనైజేషన్. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతుంది, మిగతా విషయాలు పట్టించుకోదు. సో అందులో భాగంగానే మనం 2013 నుంచి కూడా సిడిపిఓ కోచింగ్ అనేది ఇస్తున్నాం. ఇంకా చాలామంది అశోక్ నగర్ రాకముందు నుంచే మనం కోచింగ్ ఇస్తున్నాం, 2013 నుంచే. అయితే ఈ వీడియో పర్పస్ ఏంటంటే, మనకు సిడిపిఓ ఎగ్జామ్ జరిగింది కదా. సో సిడిపిఓ 3వ తారీఖు 4వ తారీఖు జనవరి, 3rd and 4th January 2025 సిడిపిఓ ఎగ్జామ్ జరిగింది. సో ఇది 3వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ 2:30 PM 5 PM మధ్యలో జరిగింది. అయితే ఇందులో ప్రతి క్వశ్చన్ మొత్తం రివ్యూ చేసిన తర్వాత మాకు కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఇన్అప్రాప్రియేట్గా అనిపించినాయి. ఈ 3వ తారీఖు జరిగిన ఎగ్జామ్ ఇది 3/1/2025 అంటే ఫస్ట్ బ్యాచ్కి. ఇది గుర్తుపెట్టుకోండి, 3rd రోజు జరిగిన ఎగ్జామ్లో మాకు 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఇన్అప్రాప్రియేట్గా అనిపించినాయి. 4 questions. This is our opinion. Being experts in the subject, I am suggesting all of the students who have appeared for CDPO examination on 3rd January 2025, please raise your objections if you are satisfied with our opinions. Otherwise, leave it. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఆబ్జెక్షన్స్ మీకు ఓకే అయితే మీరు వాటిని ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి. మనకి ఇంకొక రేపు సాయంత్రం వరకు కూడా ఆబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఆబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి కూడా మేము ఎవ్రీథింగ్ పెట్టినాము. సో చూడండి. సో ఓవరాల్గా మాకు ఈ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అంటే, క్వశ్చన్ నెంబర్ 16 ఒకటి అంటే మీకు 16 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్వశ్చన్ చూసుకోండి ఇది. సో కుకింగ్ మెథడ్కి సంబంధించి ఫస్ట్ ఇది ఇచ్చారు, తప్పుగా ఇచ్చారు. ఇందులో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లనేషన్. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈపీజీ పాఠశాల మాడ్యూల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ వింగ్. మాడ్యూల్ టైటిల్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ కుకింగ్, మాడ్యూల్ నెంబర్ 17, పేజ్ నెంబర్ 8, ప్రిపేర్డ్ బై యూజీసీ అండ్ ఎంహెచ్ఆర్డి. ఇది ఈ లింక్, అర్థమైందా? సో ఇందులో ఇది కరెక్ట్ ఆన్సర్, 2 కూడా కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు 2కి. 2 కరెక్ట్ ఆన్సర్ అని మనం దేని ఆధారంగా చెప్తున్నాం? ఈ పీజీ పాఠశాల మాడ్యూల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ. మాడ్యూల్ టైటిల్ ఏంటి? మెథడ్స్ ఆఫ్ కుకింగ్. మాడ్యూల్ పేజ్ నంబర్ 17, పేజ్ నెంబర్ 18, ప్రిపేర్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇది లింక్ ఉంది చూడండి, HTTP. దీన్ని మీరు ఈ డిస్క్రిప్షన్ ఇస్తూ దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది, వాళ్ళు ఏ ఫార్మాట్లో వచ్చినా. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఈజ్ 27th క్వశ్చన్. అంటే ఈ పేపర్లో 27th క్వశ్చన్. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 మరియు అట్రాసిటీ యాక్ట్ 1989, సివిల్ రైట్స్ యాక్ట్ 1955, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 అండ్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 వాటికి సంబంధించి అడుగుతున్నాడు. క్లియర్గా చూడండి, ఇక్కడ పౌర హక్కుల పరిరక్షణ చట్టం అన్నాడు, అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అన్నాడు. కానీ ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ దేనికి సంబంధించినవంటే, ఈ 2 చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని చేస్తుంది గవర్నమెంట్, ఇంప్లిమెంట్ చేస్తుంది. వెరీ సింపుల్. సర్టెన్ రైట్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ దీస్ 2 acts. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ సచ్ రైట్స్, for example, in order to prevent atrocities, in order to rescue the people who have faced atrocities, there is a program, right? ఆ ప్రోగ్రాంలో వీటి గురించి ఉంది. పర్టికులర్గా మీరు ఇది ఒక్కటే చూసుకున్నాం, ఇది లేదంటే మొత్తం అయిపోయినట్టే కదా. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది అన్నాడు. మీకు డిస్క్రిప్షన్ ఇస్తే చూడండి. So incentives for intercaste marriages provided under central sponsored scheme for implementation of PCRF and PO Act. Hence it is mentioned under scheme but not in act. ఇక్కడేమన్నాడు? పౌర హక్కుల పరిరక్షణ చట్టము మరియు అట్రాసిటీ నిరోధక చట్టం గురించి అన్నాడు, కానీ ఈ చట్టం అమలు చేసే కార్యక్రమం గురించి అనలేదు. చట్టం అన్నాడు. చట్టంలో మీరు వెతుకులాడండి, ఎక్కడ లేదు. రైట్, ఇది రెఫరెన్స్ ఇవ్వండి.
సో హెన్స్ సోషల్ జస్టిస్ .gov.in ఇందులో ఉంది మనకి, రైట్. సో మనకు ఇది కులాంతర వివాహాలు బి అనేది ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినామంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1950 అట్రాసిటీ యాక్ట్ 1980 గురించి ఏది సరైంది అన్నాడు. అసలు ఈ చట్టానికి ఉన్న కులాంతర వివాహాలకు ఎక్కడ సంబంధం, కులాంతర వివాహాల ప్రోత్సాహాలకు ఎక్కడ సంబంధం లేదు. కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. అర్థమైంది. ఏబిసిడి 4 కరెక్టే అన్నాడు, ఏబి కరెక్టే అన్నాడు, ఏబిసి కరెక్టే అన్నాడు, ఏబిడి కరెక్ట్ అంటే అన్నిట్లో బి కరెక్ట్ అని ఉంది. ఈ ఒక్కటే చెక్ చేసిన నేను, బి లేదు అందులో చట్టంలో. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన పథకంలో మాత్రం ఉంది. అక్కడ ఏమన్నాడు, చట్టం అడిగాడు, పథకం అడగలేదు. కాబట్టి రేజ్ చేయండి. ఓకే, హెచ్టి ఇది ఇక్కడ మనం ఇచ్చిన ఆన్లైన్ సోర్స్ ఇచ్చినాము, తర్వాత ఇది డిస్క్రిప్షన్. ఓకే, ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 32. యా, ఇది ఇందులో అన్నీ కరెక్టే. ఎనర్జీ ఉంది చూసారా, ఎనర్జీకి సంబంధించి కరెక్ట్ వాల్యూ ఇవ్వాలి, ఇన్అప్రాప్రియేట్ వాల్యూ ఇచ్చాడు. సో యాజ్ పర్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్, ద రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఆర్డీఏ అండ్ ఎస్టిమేటెడ్ యావరేజ్ రిక్వైర్మెంట్, ఇది వదిలేయండి. అంటే టైటిల్ పేరు నోట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ICMR-NIN వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ పేరు. అందులో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ 4 to 6 years, అంతే కదా. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ 4 to 6 years ఈజ్ 1360 kilocalories per day. ఎక్కడుంది, ఇది లేదు, ఆప్షన్లో ఇవ్వలేదు. ఎంత ఇచ్చాడు, 550 kilocalories ఇచ్చాడు. సో ఇది క్వశ్చన్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒకవేళ మన ఆర్గ్యుమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఓకే అంటే. అంటే మీరు ఆబ్జెక్షన్స్ పెడితే వాళ్ళు అప్పుడు ఎక్స్పర్ట్ ఇన్ కమిటీని రికమెండ్ చేస్తారు. ఎక్స్పర్ట్ కమిటీ దీనికి అగ్రి అయితే మనం వాళ్ళ ఫ్యాక్ట్ ఉన్నప్పుడు అగ్రి అవుతారు. అందుకే కొన్ని ఆర్గ్యుమెంటేటివ్ క్వశ్చన్స్ జోలికి పోవట్లేదు నేను, ఫ్యాక్ట్ జోలి క్వశ్చన్స్కే పోతున్నా. నెక్స్ట్ 101 ఉంది, మళ్ళీ 101 క్వశ్చన్ నంబర్ 101. ఎస్, వాట్ ఈస్ దిస్. ఇది కూడా చిన్న బ్లండర్ మిస్టేక్ ఇది. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఫెడ్రిక్ ప్రోబెల్ చనిపోయిన తర్వాత మాంటిసోరీ ఆమె చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫెడ్రిక్ ప్రోబెల్కి మాంటిసోరీకి, కానీ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు ఆర్డర్. ఇది చూడండి, లేకపోతే ఇక్కడ మనం చూడండి మీకు కనపడుతుంది. ఇక్కడ ఏంటిది, ఆన్సర్ షుడ్ స్టార్ట్ విత్ బీతో స్టార్ట్ అవ్వాలి, బి ఫస్ట్ అన్నిటికంటే ముందు క్రోనలాజికల్ ఆర్డర్లో చూసినప్పుడు. సో మన అనాలిసిస్ కూడా చూద్దాం. ICDS 1975, ECC పాలసీ 2013, మాంటిసోరీ ఫస్ట్ చిల్డ్రన్ హౌస్ January 6, 1907 అండ్ కాలింగ్ ఇట్ యాజ్ ద క్యాసాబ్ డి బామ్ సో ఇక్కడ చూద్దాం. సో మాంటిసోరీ ఫస్ట్ చిల్డ్రన్ హౌస్ ఆన్ ఎప్పుడు 6, 1907 January 6. కాలింగ్ ద సెంటర్ ద కాసా డి బాంబిని, ఏదో సమ్ అదర్ ఇంగ్లీష్ లాటిన్ వర్డ్ లాంటి, ఫ్రెంచ్ లాటినో ఇటలీనో. సో ఇటలీ అనుకుందాం, ఇటాలియన్ ఫర్ చిల్డ్రన్ హౌస్ ఇటలీలో, దీనికి రెఫరెన్స్ ఇది. ఓకే, తర్వాత ఫెడ్రిక్ ఫ్రోబెల్ ఏ జర్మన్ ఎడ్యుకేటర్ ఓపెన్ ద ఫస్ట్ కిండర్ గార్డెన్ ఇన్ బ్లాంక్బర్గ్ జర్మనీ 1837. కాబట్టి 1837 ముందు ఉండాలా లేకపోతే 1907 ఉండాలా? 1837 ముందు ఉండాలి, అంటే బి ముందు ఉండాలి. బి ఎక్కడ ముందు లేదు, కాబట్టి ఇది క్లోజ్ క్వశ్చన్ అని నేను ఈ రిసోర్స్ ఆధారంగా చెప్తున్నాను. వాళ్ళకు మీరు ఒక నివేదన ఇచ్చుకోండి, ఆబ్జెక్షన్ చెప్పండి, వారు కూడా దీంతో ఏకీభవించితే అప్పుడు దీన్ని తీసేసే ఛాన్స్ ఉంటుంది. నేను అందుకే ముందే చెప్తున్నా. ఎస్, 32 101. సో ఇది మనకి ఏ పేపర్కి సంబంధించింది? ఈ 4 ఆబ్జెక్షన్స్ 3వ తారీఖు జరిగినటువంటి 3rd January 2025 3rd Januaryలో జరిగిన ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్. అయితే ఈ 3rd పేపర్ ఓకే, క్లియర్గా అయిపోయింది, ఆబ్జెక్షన్స్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకుంది ఏంటంటే 4th January పేపర్లో ఆబ్జెక్షన్స్ పెట్టొచ్చు, కానీ ఆర్గ్యుమెంటేటివ్ ఉన్నాయి కొన్ని. ఎథికల్ డైలమా, ఆర్గ్యుమెంటేటివ్, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి మనం రెఫరెన్స్ చెప్పలేము. నా కోణంలో ఆర్గ్యుమెంట్ చేస్తే నాదే కరెక్ట్, వాళ్ళ కోణంలో ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళదే కరెక్ట్. రెఫరెన్స్ ఇవ్వలేని వాటి గురించి నేను చెప్పలేను. కాబట్టి ఇక డైరెక్ట్గా ఇందులో మాత్రం ఐడెంటిఫై చేసి నేను ఒకటే, అది ధనలక్ష్మి స్కీమ్కి సంబంధించి ఐడెంటిఫై చేసిన నేను. క్వశ్చన్ నంబర్ 40, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ధనలక్ష్మి ఈజ్ ఎ స్కీమ్ ప్రైమర్లీ టార్గెటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ అన్నాడు.
సో ధనలక్ష్మి ఈజ్ ఎ స్కీమ్, ఓకే, ప్రైమర్లీ టార్గెటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ అన్నాడు. అగ్రికల్చర్ లోన్స్ కాదు, స్టూడెంట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కాదు, సీనియర్ సిటిజన్ కాదు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఉమెన్ ఫర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ప్రమోట్ దేర్ ఎంటర్ప్రిన్యూర్షిప్ అన్నాడు. ఇక్కడే మనకు లొల్లి పంచాయతీ. ఉమెన్ ఫర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ప్రమోట్ దేర్ ఎంటర్ప్రిన్యూర్షిప్ అన్నాడు. కాదు. కావాలంటే చూడండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ గివెన్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. ఇది మన డిస్క్రిప్షన్. సో ఇక్కడ చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్డ్ ధనలక్ష్మి, ఏ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ for girl child on 3rd March of 2008 on a pilot basis to provide a set of financial incentives for families to encourage them to retain the girl child and educate her. అర్థమైంది అనుకుంటా. సో దీనికి రెఫరెన్స్ కూడా చూడండి, PIB.gov. అంటే బాలికను సంరక్షణ కోసం కుటుంబం బాలిక యొక్క పుట్టుకను సెలబ్రేట్ చేసుకునేందుకు కోణంలో దీన్ని ప్రారంభించారు. అంతేగాని ఎంటర్ప్రినర్షిప్కి దీనికి సంబంధం లేదు. దీనికి ఇంకొక రెఫరెన్స్ కూడా ఉంది కావాలంటే, సాలిడ్ రెఫరెన్స్. ఓకే, సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ గివెన్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. ఇట్ ఈస్ ఎ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఫర్ ద గర్ల్ చైల్డ్ విత్ ఇన్సూరెన్స్ కవర్. అంతే కదా. దిస్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ పైలట్ బేస్ ఇన్ 11 blocks of 7 states in so and so blah. So the scheme is aimed at eliminating discrimination against girl child, which is there at every step of our life, something, right? As well as so cash transfer, okay, will be provided to the family of the girl child, preferably mother, on fulfilling certain conditional for that child, that ain't the birth, registration of the girl child, immunization, enrollment, school, rotation of the school. ఎక్కడ ఎంటర్ప్రినర్షిప్ ఉందా? లేదు. ఇదేంటి రెఫరెన్స్? ఎక్కడ? నోట్స్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2011-12 బడ్జెట్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, వెబ్సైట్ లింక్, ఇండియన్ బడ్జెట్ కాబట్టి 2 సాలిడ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇందులో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రిమూవ్ చేయవలసిన పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి మీ ఆబ్జెక్షన్ రైజ్ చేయండి. మీ ఆబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేద్దారో చూద్దాము. సో మీ టీచర్గా నేను మీకు సబ్జెక్ట్ చెప్పినటువంటి టీచర్గా ఇందులో ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా చెప్పాలి కాబట్టి ఆ కోణంలో చెప్తున్నా. సో మీరు తిట్టుకోకండి. ఈ క్వశ్చన్కి మార్కులు వచ్చిన వాళ్ళు నన్ను తిట్టుకోకండి. ఈ క్వశ్చన్కి మార్కులు కలవబోతున్న వాళ్ళు నన్ను ప్రైజ్ చేయకండి. పొగడడం కరెక్ట్ కాదు, నిందా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా తొందరపడుతున్నారు జనాలు. ఎగ్జామ్ రాసి రాగానే ఈజీగా ఉన్నది, మస్తున్నది, మొత్తం ఉన్నాయి పేపర్లు అన్నీ చూసినాం, ఎక్కడున్నది. పర్టికులర్లీ పేపర్ 2 4th సెషన్ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో, అందరు ఫస్ట్ సెషన్ ఈజీ అంటున్నారు, కానీ ఫస్ట్ సెషన్ హార్డ్ ఉంది పేపర్. సెకండ్ సెషన్ ఈజీ ఉంది నా పర్స్పెక్టివ్. ఓకే, ఫస్ట్ సెషనే ఈజీగా ఉంది, 3rd రోజు జరిగిన ఎగ్జామ్ ఈజీగా ఉంది, 4th రోజు జరిగిన ఎగ్జామ్ హార్డ్ ఉంది. అయితే ఓవరాల్గా సరే అదంతా ఎందుకులే, పనికిరాని డిస్కషన్ నేను పెట్టాను, అన్ప్రొఫెషనల్ డిస్కషన్ నేను పెట్టాను. సో ఇది 4వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లో ఒకటే ఒక క్వశ్చన్, ధనలక్ష్మి క్వశ్చన్కి సంబంధించి నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపెట్టాను, అది అడగచ్చు మీరు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కొంతమంది స్టూడెంట్లు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అలాగే 3rd రోజు జరిగిన క్వశ్చన్లో మాత్రం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 3rd రోజు జరిగిన పేపర్లో 4 క్వశ్చన్లు నాకు ఆబ్జెక్షన్స్ చెప్పొచ్చు అని అనిపిస్తుంది. దానికి మీకు రెఫరెన్సెస్ కూడా ఇచ్చిన, అర్థమైందా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి రెఫరెన్సెస్ మనం ఎట్లా ఆడ రైజ్ చేయాలనేది. 28 27 25 26 ఎస్, ఇక్కడ ఉంది కదా, మనం రెఫరెన్స్ కూడా ఇచ్చినాం. ఇన్సెంటివ్స్ ఫర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రొవైడ్ అండర్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, ఇది డిస్క్రిప్షన్ ఇవ్వాలి. రెఫరెన్స్ ఏం పెట్టాలి? సోషల్ జస్టిస్ అండ్ gov.in. అర్థమైందా? అదే మనం ఇందులో ఈసీసీకి సంబంధించిన క్వశ్చన్ ఉంది కదా, ఫ్రోబెల్ క్వశ్చన్. ఆ ఫ్రోబెల్ క్వశ్చన్ సంబంధించి మీరు తెలుగు అకాడమీ బుక్ కూడా పెట్టచ్చు. కాకపోతే తెలుగు అకాడమీ బుక్ నాట్ వ్యాలిడ్ అని మొన్న కోర్ట్ అన్నది కాబట్టి నేను దాన్ని రెఫర్గా పెట్టలేను, బట్ పెట్టచ్చు. అర్థమైందా? సో కాబట్టి 4th రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా, 3rd రోజు జరిగిన ఎగ్జామ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 4 క్వశ్చన్లు ఆబ్జెక్ట్ చేయొచ్చు. అలాగే 4th రోజు జరిగిన ఎగ్జామ్లో ఒక ధనలక్ష్మి క్వశ్చన్ మీదనే మాత్రమే నేను చేయగలుగుతున్నా. ఎందుకంటే మిగతా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా మధ్యలో, బట్ వాటిని చేయలేను. ప్రూఫ్, అది ఆర్గ్యుమెంటేటివ్ క్వశ్చన్స్, వాటికి ఇవ్వలేము. కాబట్టి
నన్ను ఇంతకుముందు అంటే ఈ దీనికోసం 3 డేస్ నుంచి మమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అయ్యారో ఆ స్టూడెంట్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకెవరైనా ఉంటే కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ అంతే. ఎవరికి పెరుగుతున్నా ఎవరికి తగ్గుతున్నది అనేది డజంట్ మ్యాటర్. ఓకే, ట్రూత్ ఫినాన్స్. రెండో అంశం, చాలామంది స్టూడెంట్లు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏంది ఎన్ని వచ్చినాయి, ఏంది కథ, మార్కులు ఏందని పరిస్థితి అనేది చూజ్ చేస్తున్నారు. సో మేము ఇప్పటి వరకు సర్వే పెట్టినాం. ఇప్పటి వరకు మా సర్వేలో 490 మంది పార్టిసిపేట్ అయ్యారు ఈ టైం వరకు. ఈ 490 మంది పార్టిసిపేట్ చేస్తే ఇందులో ఒక 20 మంది అనానమస్గా డేటా ఇచ్చారు. అనానమస్ డేటా అంటే వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకుండా డేటా ఇచ్చారు. ఈ ఐడెంటిటీ చెప్పకుండా డేటా ఇచ్చిన వాళ్ళని మేము పక్కకు పెట్టినాం, ఎందుకంటే మేము బిలీవ్ చేయం. పేరు పెట్టాలి కదా, పేరు చెప్తేనే మనకి హాల్ టికెట్ నెంబర్ ఇస్తేనే నమ్ముతాను. పేరు ఇవ్వకుండా మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం? సో అవుట్ ఆఫ్ 470లో 470 పీపుల్ రెస్పాండ్ అయ్యారు మన యాప్ నుంచి ఇప్పటివరకు. ఇంకా చాలామంది ఉన్నారు రెస్పాండ్ కాని వాళ్ళ మార్కులు కూడా నాకు తెలుసుకుందరి. సరే, వాట్ ఎవర్. ఇవి ఈ సోషల్ మీడియాలో అందరినీ చూసేసరికి అసలు సోషల్ మీడియాకి రావాలనిపిస్తలేదు, అంత ఘోరం ఉంది. సోషల్ మీడియాకి వచ్చి చెప్తే పరుగు వద్ద అంటే సబ్ స్టాండర్డ్ అనిపోయింది. సోషల్ మీడియాలో చెప్తున్నా, యూట్యూబ్లో చెప్తున్నా అంటే అట్లే వాగుతారులే యూట్యూబ్లో ఎక్కడికి వచ్చింది. 350+ మనకి 3 మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు. ఇందులో 2 యాప్ ప్లస్ టెస్ట్ సిరీస్ బుక్ తీసుకున్నారు. ఒక మేడం మాత్రము టెస్ట్ సిరీస్ 1 అండ్ మై బుక్ ఫాలో అయ్యారు. పేర్లు చెప్పము, జిఆర్ఎల్ లిస్ట్లో కనపడతాయి. ఎందుకంటే ఇండివిజువల్ వాళ్ళ యొక్క డిగ్నిటీ లాంటివి ఏమంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ రెస్పెక్ట్ చేస్తాం. అలాగే 340 నుంచి 350 మధ్యలో 340 నుంచి 350 మధ్యలో 340 నుంచి 350 మధ్యలో ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ అగైన్ 330 నుంచి 340 మధ్యలో 330 నుంచి 340 330 నుంచి 340 మధ్యలో ఒక 11 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 325 నుంచి 330 మధ్యలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇక 325 కంటే కిందికి నేను పోతలేను, ఎందుకంటే 325 కింద అంటే 320 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 30-40 మెంబర్స్ ఉన్నారు 320 దాటిన వాళ్ళు. 30-35 అంటే 320 నుంచి 325 మధ్యలో ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. కాబట్టి నేను ఎంతకంటే కింది పోదలుచుకోలేదు. ఇక 325 to 330 10 మంది దాకా ఉన్నారు. 330-340 ఒక 11 మెంబర్స్ ఉన్నారు. 340-350 మధ్యలో ఒక 6 ఉన్నారు. 350 దీని మధ్యలో 350+ ఎంత నేను చెప్పను. 350+ ఎంత ఉన్నారంటే 3 ఉన్నారు. అందులో 2 మన స్టూడెంట్, అన్ని రకాలుగా స్టూడెంట్, టెస్ట్ సిరీస్, పోయినసారి స్టూడెంట్లు, ఇప్పుడు కూడా స్టూడెంట్లు. ఒక్కరేమో మన బుక్ చదివారు, టెస్ట్ సిరీస్ మాత్రం రాశారు. సో అది మనకు తెలిసింది. కొంతమంది అంటే ఓన్లీ బుక్ చదివి అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు కాల్ చేసి మాట్లాడతారు కదా, ఓన్లీ బుక్ మాత్రమే చదివారు, టెస్ట్ సిరీస్ కూడా తీసుకోలేదు, సెల్ఫ్ ప్రిపరేషను. 339 వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నారు, అఫ్కోర్స్ ఒక స్కాలరు. సో ఇది మనకున్నది. అంటే మన ఓవరాల్ సమ్మర్ ఏం చేయొచ్చు, 350+ స్కోర్ ఉంది. తర్వాత 325 నేను ఇప్పుడు అనుకుంటున్నది. ఇక 325 కంటే కిందికి రాకపోవచ్చు సిడిపిఓ, నా ఒపీనియన్. 350+ ఎంతైనా ఉండొచ్చు. దీనిపైన ఎవరున్నారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే 350+ 3 ఉన్నారు. ఇంకెవరైనా ఎక్కువ ఉండొచ్చు కదా. మనం సొంత చదువుకున్న స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదా మన దాంట్లోనే స్టూడెంట్స్ ఇంకెవరైనా డిస్క్లోజ్ చేయకుండా ఉండొచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇది కూడా ఎట్లా, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్నటువంటి అంచనా, మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫైనల్ లేకపోతే అట్లా ఇట్లా కాదు. ఇది సబ్జెక్టివిటీ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు వాళ్ళు నాకు 356 వచ్చినాయని ఒక ఆవిడ చెప్పింది అనుకుందాం, మనం ఏం చేస్తాం, అవునా అంటాం. అంతేగాని మీ షీట్ పంపించండి చెక్ చేయాలంటామా? అది డిస్హానర్ చేసినట్టు అవుతుంది. ఓకే అంటాం. ఇవన్నీ అంచనాలు. సో వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ లిస్ట్, కరెక్ట్ సైంటిఫిక్ లిస్ట్ ఎప్పుడంటే జిఆర్ఎల్ వచ్చిన తర్వాతనే. జిఆర్ఎల్ యూట్యూబ్లో హల్చల్ అవుతుంది. ఒకరు 387 అంటున్నారంట, ఒకరు 375 అన్నారంట, ఏమో తెలియదు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. 350+ 3 ఉన్నారు. 325కి పైగా కింద ఉంటే కొంచెం కష్టం అవ్వచ్చేమో.
అని నేను అనుకుంటున్నాను. రెండో అంశం ఏంటంటే పేపర్ ఈజీగా ఎవరు ఉన్నది అన్నారో వాళ్ళకి ఏమంటారు, దండం పెట్టి కొబ్బరికాయ కొట్టాలి ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే. అంటే వాళ్ళు దేవుడు అన్నట్టు, వాళ్ళు మామూలు దేవుడు కాదు. పేపర్ ఈజీగా ఉన్నది అన్న వాళ్ళు ఈజీగా లేదు. పేపర్ రెండు టఫే ఉన్నాయి. ఒకటో సెకండ్ సెషన్ పేపర్ కంటే ఫస్ట్ సెషన్ పేపరే టఫ్ ఉన్నది నా ఉద్దేశంలో. మీ ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, త్వరలో మీరు జిఆర్ఎల్ వచ్చేలోపు కానీ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత కానీ సో చాలా ఉంటాయి కదా, క్రిటిసిజం ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు క్రిటిసిజం అనేది మన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకుంటాను విమర్శించే వాళ్ళని. కాబట్టి ఇంకా వర్క్ ఎక్కువ చేస్తాం, ఇంకా సైంటిఫిక్గా ఉంటాం. చూసినాం కదా, ఎవరన్నా పేపర్ అనలైజ్ చేసిర్రా? పేపర్ ఇందులో ఈ తప్పు ఉంది ఆ తప్పు ఉందని ఎవరైనా చెప్పిండ్రా? చెప్పరు. వట్టి డైలాగులు ఉద్దర ముచ్చట్లు మస్తు చెప్పొచ్చు, వర్క్ చెప్పాలి. సైంటిఫిక్ ముచ్చట సైంటిఫిక్గా మాట్లాడాలి. సో కాబట్టి జిఆర్ఎల్ లిస్ట్ వస్తుంది. జిఆర్ఎల్ లిస్ట్ రివీల్స్ ఆల్ ది వర్త్ఫుల్ సెలెక్టెడ్ క్యాండిడేట్. సెలెక్ట్ కాని వాళ్ళు, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి వర్త్ లేదని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వర్క్ మీకు 300 వరకు వచ్చారంటే యు ఆర్ వెరీ ఎక్సలెంట్ క్యాండిడేట్స్, ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్. బట్ టైం కలిసి రాలేదు అంతే. మేము ఆ విషయం దానికి ఏం మీరు బెంగపడొద్దు, ఇంకా ఉంది టైము. మనకు మేలో నోటిఫికేషన్స్ ఉన్నాయంట కదా, మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్లో తప్పకుండా వస్తాయి. ఎందుకంటే 2020 వరకు వచ్చిన వేకెన్సీస్, ఈ 4 yearsలో వేకెన్సీస్ పెరిగినాయి మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. దాంతోపాటు ఈ రిటైర్మెంట్ ఏజ్ ఒకవేళ పెంచకపోతే మళ్ళీ మేలో మనం జాబ్ క్యాలెండర్లో మళ్ళీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషను. రెండో విషయం ఏంటంటే ఉన్నాయి 23 పోస్టులు కదా, ఉన్నాయి 23 పోస్టులు కాబట్టి మీకు దాంట్లో మీరు బాధపడాల్సిన పని లేదు. ఈవో రాకపోతే బాధపడండి, నేను ఐ అగ్రి. మీరు ఈవో రాకపోతే బాధపడండి, ఇబ్బంది పడండి, షేమ్గా ఫీల్ అవ్వండి. కానీ సిడిపిఓ రాకపోతే మీరు దాన్ని మీ ఫెయిల్యూర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా తక్కువనే పోస్టులు. పర్టికులర్గా మల్టీ జోన్ 2 వాళ్ళు అయితే మీరు ఏం బాధపడకండి వచ్చినా రాకుండా. ఎందుకంటే ఉన్నాయి 4-5, ఎందుకు బాధపడాలి? 50 ఉన్నాయి 60 ఉన్నాయి రాలేదంటే అప్పుడు ఓకే కదా. అసలు ఒక్కొక్క సామాజిక వర్గానికి పోస్టే లేదు రిజర్వేషన్లో. సో కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయి. ఇది సిడిపిఓ వచ్చినా రాకుండా బాధపడకండి, బట్ ఈవో రాకుండా మాత్రం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఫైనల్గా నేనేం చెప్తున్నా, మాకు వచ్చిన డేటా ప్రకారం మన దగ్గర డేటాబేస్ కూడా ఉంది. 325 నుంచి లోయర్ కట్ ఆఫ్ 325, హైయెస్ట్ కట్ ఆఫ్ 350+ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. లోయెస్ట్ అయితే 325 లోపు ఉండకపోవచ్చు. ఇది ఒక అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయము స్టాండ్స్ విత్ ఒరిజినల్ రిజల్ట్స్ ఆర్ నాట్. జస్ట్ మీలో ఉన్న క్యూరియాసిటీని తగ్గించడం కోసమే, మీరు ఇన్నిసార్లు రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి చెప్పడం కోసమే. బట్ ఈ విషయం అయితే జాగ్రత్తగా పెట్టండి. దీన్ని ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి. ఒకవేళ మనం రేజ్ చేసినటువంటి ఆబ్జెక్టివ్స్ మీకు నచ్చితేనే చేయండి. ఓకే, కొంతమంది ఆల్రెడీ అడిగారు కాబట్టి చేశాము, వాళ్ళకి ఆల్రెడీ పంపించాము పర్సనల్గా, వాళ్ళు అడిగారు కాబట్టి. బట్ సరే, మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే పెట్టినాము. మీకు ఓకే అనుకుంటేనే చేయండి, లేకపోతే లేదు. అయితే ఈ ఆబ్జెక్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ 100% నిలబడితే నేను అనుకుంటున్నా. అది కమిటీ డిసైడ్ చేస్తుంది, మనం కూడా చెప్పడానికి ఏం లేదు. తర్వాత జిఆర్ఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం చెప్పిన క్లాస్లో ఎక్కడి నుంచి క్వశ్చన్లు వచ్చినాయి, మనం చెప్పిన బుక్లో విత్ పేజ్ నెంబర్, ఓల్డ్ బుక్, యాప్లో పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్, వీటితో సహా ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్లో కూడా మనం చెప్పిన క్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అన్నీ మొత్తం ఫైల్ అంతా రెడీగా ఉన్నది. అది ఎప్పుడు ఏ టైంలో యూట్యూబ్లో పేలాలో అప్పుడు వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ హు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.